శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం శైవఖండం 16వ భాగం 9/3/24 నాయనార్ల గురించి చెప్పారు. నిన్న సంబంధ నాయనార్ గురించి చెప్పుకున్నాం మనం, జ్ఞాన సంబంధ నయనం. ఇప్పుడు ఇవాళ వాగీశ నయనార్ గురించి చెప్తున్నాం. తిరుజ్ఞాన సంబంధ నయనారుచే అప్పార్ అని పిలువబడిన వాగి, అప్పార్ అంటే తండ్రి, వాగీశ నయనారు జ్ఞాన సంబంధుడికి కొద్దిగా జ్యేష్ఠుడై సుమారుగా క్రీస్తు శకం 600 సంవత్సరంలో ఒక ధనిక వెల్లాల కుటుంబంలో దక్షిణ ఆర్కాడ్ జిల్లా తిరువామూర్ అనే చోట జన్మించి పులగనార్ తండ్రియు మాదిని తల్లి తిలకవతి అనే పుత్రికను వాళ్ళు ప్రథమతగా పొంది ఆ తర్వాత ఈ బాలుణ్ణి పొందారు. మరుని కురియరు అనే పేరు అతనికి పెట్టారు. ఇతడు బాల్యంలో తన అతిమానుష బుద్ధి వలన గురు సన్నిధానంలో సకల విద్యలు ఆర్జించి జననీ జనకులకు ఎంతో ఆనందాన్ని కలిగించారు. కాలవశంలో అతడి సోదరి తిలకవతి యుక్త వయస్సురాలు రాగా ఆమెకు వివాహ ప్రయత్నాలు తల్లిదండ్రులు చేస్తుంటే గలప్పగయార్ అనే సైన్యాధిపతి ఆమెను తనకివ్వమని కోరారు. కానీ వివాహ ప్రయత్నాలు అన్నింటినీ ఏర్పాటు చేసిన తరువాత అత్యవసరం చేత ఆ సైన్యాధిపతి యుద్ధానికి వెళ్ళారు. ఆ మధ్యకాలంలో వృద్ధుడైన పులగనార్ చనిపోగా అతని భార్య మాదిని కూడా ఆ సుతలకు ఏకాకుల చేసి సహగమనం చేసేది. అలాగే కాలవశంలో ఆ సైన్యాధిపతి కూడా చనిపోయాడు. అప్పుడు ఆ తిలకవతి సహగమనార్థం సంసిద్ధం కాగా సోదరుడు చింతించి సోదరిని బతిమాలి నివారింపచేశారు. అప్పుడు ఆ సహోదరుడు అక్కడే ఉంటూ వైరాగ్యంలో డబ్బును ఖర్చు పెడుతూ తటాకవనాలు నిర్మిస్తూ మంచి పనులు చేస్తున్నారు, ప్రజోపకారం. అయినా తనకు జ్ఞానం సంప్రాప్తించి శాంతి ప్రాప్తి కాకపోవడంతో జ్ఞాన సముపార్జన కోసం అతడు ఆసేతు హిమనగ పర్యంతం తీర్థయాత్రలు గావించటానికి నిశ్చయించి బయలుదేరి పాటలీపుత్రానికి అక్కడ జైన మతాచార్యులను చూసి ఆ మతం ఉత్కృష్టమని అనుకొని జైన మతావలంబకుడై ఆ శాస్త్రాలు పఠించి ప్రజ్ఞాశీలుడై ధర్మసేనుడనే పేరుతో ఆచార్య స్థానం కూడా పొందారు. తర్వాత తిలకవతి తమ్ముడికై స్వగ్రామంలో నిరీక్షించి విసిగిపోయి తిరువీధి అనే వీరట్టాన క్షేత్రంలో వెళ్ళి అక్కడ శివమూర్తికి సేవలు చేస్తూ క్రమంగా తమ్ముడి మతాంత స్వీకరణ వార్త తెలిసి ఆమె చాలా బాధపడి శివుణ్ణి ప్రార్థిస్తారు. పాటలీపుత్రంలో గల ధర్మసేనుడు అకస్మాత్తుగా శూల వ్యాధి సంప్రాప్తించగా కడుపు జబ్బు. అక్కడ ఉన్న జైనాచార్యులెంతో కృషి చేసిన ఆ వ్యాధి అతనికి నివారణ కాదు. అప్పుడు అతనికి తన అక్క మనసులో కనబడి ఆమెను చేరాలనుకొని జైన మతాన్ని దూరంలో వదిలేసి తిలకవతిని దగ్గరకు వచ్చేశారు, అక్కయ్య దగ్గర. ఆమె తమ్ముడిని కోసం శివుణ్ణి ప్రార్థింపగా అచిరకాలంలోనే ఆ వ్యాధి నివారించగా అతనికి అనర్గళ కవితాశక్తి వచ్చేసి వెంటనే అనేక వృత్తాలలో శివమూర్తిని వర్ణించి స్తుతించగా ఆ సంతసించిన సాంబశివుడు అతన్ని వాక్కుకు ఈశ్వరుడు, వాగీశ్వరుడు, వాగీశుడనే పేరు పెట్టి పాటలీపుత్రంలో గల జైనాచార్యులు ఈ విజయం విని ఈతని హింసించాలని పగపొట్టి జైన రాజైన
పల్లవ పాలకుడి దగ్గరికి వెళ్ళి వాగీసుడిపై అనేక నిందలతో అభియోగం తెచ్చారు. జైనవాదులకు లొంగి ఉన్న రాజు వెంటనే వాగీసుడిని బంధించి జైల్లో పెట్టించి, అయినా అతడు చెల్లించకుండా శివధ్యానంతో సంతోషంగా ఉండగా ఎలాగైనా సాధించాలని రాజు అనేక విధాలుగా చంపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ నిష్ఫలాలై చివరకు అతడి సముద్రంలో పడత్రోయగా శివమహాత్మ్యంలో నిరపాయంగా ఆ భక్తాగ్రణ్యుడు తిరుప్పాదిరిప్పులూరియూర్ అనే క్షేత్రంలో ఒడ్డుకు చేరాడు. మార్గంలో గల అనేక శివక్షేత్రాలు దర్శిస్తూ అతడు మళ్ళా తిరువీధిలో ఉన్న చెల్లి అక్క దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని సాకల్యంగా విన్న ఆ పల్లవరాజు పశ్చాత్తప్తుడై వాగీశుడిని ఆశ్రయించి శైవమతం స్వీకరించి జైలులను చంపించేశాడు. ఆ తర్వాత వాగీశుడు అనేక శివక్షేత్రాలు దర్శిస్తూ చిదంబరాదులను చూసి కీర్తించి తిరువల్లూరుకు శివకృపా పాత్రుడయ్యాడు. తాగడూరు గ్రామంలో ఒక సర్పద్రష్టుని బ్రతికించి పాంగర్చిన జ్ఞాన సంబంధ నాయర్ని కలుసుతారు. ఇద్దరూ అనేక స్థలాల్లో తిరిగి అనేక అద్భుత కార్యాలు చేస్తారు. నడదడి అనే స్థలంలో ఆ ఊరి పాలకుల సహాయంతో ఒక శివాలయం నిర్మించి జైనాచార్యులు దాచిపెట్టిన ఉంచిన లింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు. మళ్ళా అతడు యాత్రలు చేస్తూ జంబుకేశ్వరాదులను, అరుణాచల, కాంచీపుర, పక్షితీర్థ, కాళహస్తి మొదలైన అనేక క్షేత్రాలు దర్శించి గానంతో దేవతని పులకింపజేసి ఉత్తర కాశీ క్షేత్ర దర్శనం కూడా సంకల్పించి కాశీక్షేత్రం వెళ్ళి అంత ప్రయాసతో ఉత్తర కాశీకై ప్రయాణం వాగీశుడు బయలుదేరాడు. కానీ అసాధ్యంగా ఉండటం వల్ల అలసి ఒక్కచోట ఉండిపోగా శంకరుడు సాక్షాత్కరించి పంచనద క్షేత్రాన్ని అంటే తిరువయ్యూర్ అనే దానికి వెళ్ళమని ఆదేశించారు. వాగీశుడు అక్కడ చేరి జ్ఞాన సంబంధుడితో శివమత ప్రచారం చేశారు. ఘనరాతులు ఎదుట ఉన్న సుందరవతులు ఆకర్షించిన చెలింప వైరాగ్య జ్ఞాన నిష్ఠుడై వాగీశ నయనార్ జ్ఞాన తేజంలో శివప్రసన్నుడై వెలుగొందాడు. మూడో ఆయన సుందరమూర్తి నాయనార్ దక్షిణ దేశంలో తిరునావలూర్ అనే దివ్యక్షేత్రంలో షడయనాయనార్ అనే ఆదిశైవుడు ఇలేజానమ్మ అనే భార్యతో కాపురం ఉంటుంది. అతడికి క్రీస్తు శకం 8వ శతాబ్దంలో సుందరమూర్తి పుట్టారు. నంబియారూరివార్ అనియు అతనికి పేరు పెట్టారు. ఆ బాలుడి సౌందర్యానికి ముగ్ధుడై ఆ ప్రాంతపు రాజు నరసింగ నాయనార్ అతని తల్లిదండ్రులను ఒప్పింపచేసి తన నగరానికి తీసుకొని పెంచారు. సహజ పాండిత్య సంపన్నుడైన సుందరుడు బుద్ధి కాలంలో విద్యాబుద్ధులు పొంది శోభాయమానంగా విరిగాడు. తండ్రి షడయనారుడు పుత్రుడి వివాహయోగ్య ప్రాయాన్ని చూసి పుత్తూరు గ్రామవాసి అయిన ఒక కన్యను స్థిరపరిచారు. వివాహ కాలానికి అందరూ వెళ్ళి ముహూర్తానికై అన్ని సన్నాహాలతో వేచి ఉంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి సుందరుని పితామహుడు వంశపారంపర్యంగా అతన్ని సేవిస్తున్నట్లుగా పత్రం రాసి ఇవ్వటం తెలిపి వాదానికి దిగా. వివాహ ప్రయత్నాలన్నింటినీ ఆపేసి వృద్ధిని వాదంలో విచారింపగా సుందరమూర్తి అతని గ్రామమైన తిరువణ్ణేనల్లూరికి వెళ్ళారు. ఆ వృద్ధుడు అక్కడ గల శివాలయంలోకి వెళ్ళి అంతలో అదృశ్యమవటం చేత ఆ వచ్చినవాడు ఈశ్వరుడే అని గ్రహించి ఆ సుందరమూర్తి
ఆ శివశంకర సేవలో జీవితం గడపడానికి తీర్మానించుకున్నాడు. ఆ ప్రాంతం గల శివక్షేత్రాలని తోడటానికి అతడు వెళ్ళి సిద్ధవటంలో ఆ క్షేత్రాన్ని దర్శనాధికాల తర్వాత విశ్రాంతిగా నిద్రపోతే అక్కడ ఒక వృద్ధుడు కనబడి సుందరీతుడు శిరం మీద పాదాన్ని ఉంచి పడుకొని సుందరుడు మేల్కొని ప్రశ్నించగా ఆ వృద్ధుడికి నేత్ర రోగం ఉన్నదని మరొక చోట పడవలిస్తే మళ్ళా ఆ వృద్ధుడు అక్కడ కూడా ప్రత్యక్షమవుతున్నాడు. మళ్ళా సుందరుడు ఆయన్ని ప్రశ్నింపగా ఆ వృద్ధుడు కనపడకుండా అదృశ్యం. ఈశ్వరుడే తనను పరీక్షించడానికి వచ్చి ఇలా చేస్తున్నాడని అర్థమైంది. ఆ అనేక వృత్తాలతో శివుణ్ణి ఆయన స్తోత్రం చేసి మళ్ళా శివక్షేత్ర దర్శనార్థమై బయలుదేరి దక్షిణంలో గల కమలాలయాన్ని శివుడు ఆజ్ఞ చేత చేర అందులోని పౌరులు అతన్ని గౌరవంగా ఆరాధించి అలా ఉంటే ఆ ఊళ్ళో ఆలయాల్లో పరిచారకగా ఉండి మాలలను నిర్మించే పర్వ అనే వేశ్య యువతిని అతడు ఒక చోట చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనిపించి అలాగే ఆమె కూడా వాళ్ళు అతని మీద ప్రేమ కనిపించింది. ఇద్దరూ అక్కడనే పెళ్ళి అయిపోయింది. అందుచేత అక్కడనే పర్వతో కాలక్షేపం చేస్తారు. వాళ్ళ పోషణార్థం గండయులూరు గ్రామవాసి అన్నీ వాళ్ళకి ఇస్తున్నారు. కొంతకాలానికి అతడు మళ్ళా తీర్థక్షేత్ర దర్శనం కొరకు బయలుదేరి అందులో ఉండే క్షేత్రనాథుల పద్యాలతో కీర్తనలతో కీర్తిస్తూ పక్షి తీర్థానికి అక్కడ సాంబజీవుడే అతడికి అన్నపానాదులు ఏర్పాటు చేశారు. అక్కడ ఉత్తర భారతంలో గల క్షేత్రాలు కూడా దర్శించి సుందరుడు తిరువట్టూరుకి చేరారు. ఈ గ్రామంలో సంకిలి అనే కన్య శివభక్తుని వివాహం ఆడాలనుకొని ఇక్కడ శివసేవా మగ్నమై ఉండగా ఆమెను సుందరమూర్తి తోటం అలాగే ఆమె ఇతన్ని తోటం జరిగింది. పరస్పర ప్రేమ పాశ బుద్ధులై వాళ్ళిద్దరూ వివాహం చేసుకొని వివాహ సమయంలో వకుళ వృక్ష ఛాయలు పరస్పరం ఉండరు ఎడబాటు కాకూడదని ప్రతిజ్ఞలు తీసుకున్నారు. కానీ కొంతకాలమైన తర్వాత కమలాలయంలో గల వల్మీకనాథుని సేవించే బుద్ధి రాగా ఆయన వదిలి వెళ్ళిపోయారు. సంకిలికిలిన వాగ్దానం భంగమవటం చేత అతడు వెంటనే బుద్ధివాడైపోయాడు. కాంచీ నగరానికి ఇతరుల సహాయంతో వెళ్ళి ఏకాంబరేశ్వరుని నేత్ర భిక్ష కోరగా ఆ మహాదేవుడు అనుగ్రహించి ఎడమ కన్ను మాత్రమే ఇచ్చారు. అప్పుడు కమలాలయానికి చేరి వల్మీకనాథుణ్ణి ప్రార్థిస్తే కుడి కన్ను కూడా అక్కడ ఆ దేవదేవుడు అనేక వృత్తాలతో కీర్తించి మొదటి భార్య అయిన పరవను చేరబోగా ఆమె అతన్ని తిరస్కరించి చివరికి శివ అనుగ్రహంతో వాళ్ళిద్దరికీ పుట్టు కుదిరి తనతో భేదాభిప్రాయాలు కల కలికామనాయనారుని వ్యాధిని నిర్మూలింపజేసి అతని స్నేహాన్ని పొంది సుందరమూర్తి మళ్ళా దక్షిణ క్షేత్రాలకు వెళ్ళి రామేశ్వరాదులు దర్శించి ఆయా మూర్తులను స్తుతించి కమలాలయానికే బయలుదేరారు. అప్పుడు అతని వెంట చేర దేశాధీశుడు సపరివారంగా ఉన్నారు. ఆ భూపాలుడి కోరికపై అతనితో బయలుదేరి మార్గమధ్యంలో పంచనద క్షేత్రంలోనే శివ తిరువత్తూరు ఉంది. అంటే మనకి త్యాగరాజస్వామి గారు అక్కడ పెరుమాళ్ళుని నగరానికి సుందరమూర్తి వెళ్ళారు. కొంతకాలం అక్కడ ఉండి రాజలాంఛనాలతో పూజా గౌరవాలు తీసుకొని తిరుగు ప్రయాణం అవుతుంటే ఆ రాజగురువులు అనేక ధన కనక వస్తువులతో సన్మానించి సైనికులనిచ్చిపోతారు. కానీ మార్గమధ్యంలో దొంగలు ధనమంతా అపహరించి
అయినా పరమేశ్వర అనుగ్రహం వల్ల అవి మళ్ళీ రాగా పరవ చేరి సుందరమూర్తి నయనాలు సుఖంగా ఉంది. ఇలా సుందరమూర్తి ఆ భూపాలుని చూడ కొంతకాలం నుండి మహోదయం అనే గ్రామంలో మహేశ్వరుని ప్రార్థించి అక్కడి నుండి సుందరమూర్తి నయనాలు కైలాసానికి శివ సాన్నిధ్యానికి. ఇక ఇంకొక ఆయన మూడైపోయారు. 4 మాణిక్య వచక నాయ సంప్రదాయాన్ని అనుసరించి మాణిక్య వాచక నాయన బ్రాహ్మణ శైవ కుటుంబంలో వడపూర్ గ్రామంలో మధుర ప్రాంతంలో క్రీస్తు శకం 9వ శతాబ్దంలో జన్మించారు. అతని గ్రామనామం వడమీరార్ అంటారు. అతని సర్వాకర్షణ స్వరూపం విద్యా వైదుష్యం సర్వజన సమ్మోదంగా ఉంది. అందుచేత మధురాధీశ్వరుడు ఆస్థానంలో 20 ఏళ్ళు పూర్తి కాకముందే మంత్రి పదవిలో ఉన్నారు. ఈ విధంగా సకల ఐశ్వర్య సుఖ సంపదల ఉయ్యాలూగుతున్నా అతనికి మనశ్శాంతి లేదు. ఇలా ఉండగా ఆ రాజు అశ్వాలు కొన్నింటిని తీసుకొని అతనికి ఉద్యోగించి తిరుపందురైపురానికి పంపారు. అక్కడ అతని అదృష్టవశంలో మార్గమధ్యంలో పెరుందురై గ్రామంలో ఉన్న ఆలయంలోకి వెళ్ళగా అక్కడ ఒక నిమ్మ చెట్టు కింద శిష్యులకు ఉపదేశిస్తున్న సద్గురువు కనపడ్డారు. సద్గురువు దర్శనంతో అతని హృదయం ఉప్పొంగ అక్కడే నిలిచిపోయి రాజకార్య నిర్వహణాన్ని మర్చిపోయి తర్వాత ఆలయ ఉద్ధరణకై ఆ డబ్బంతా ఖర్చు చేశారు. క్రమంగా ఈ విషయం తెలిసిన ప్రభు అతన్ని బంధితుణ్ణి చేశారు. కానీ అశ్వాలు నాయనారు వచనాల ప్రకారం మధురకు చేరగా రాజు సంతోషించారు. కానీ నిశీ సమయంలో అవి శృగాల రూపంగా దాల్చి ఆ నగరంలో సంక్షోభం చేసేవి. ఇంతలో మధురా నగరాన్ని పక్కగల వైఘై నది ఉంది కదా, ఇప్పుడు కూడా మధుర దగ్గర ఉండేది వైఘై నది పైలోనే విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర నవలంతా అక్కడే జరుగుతుంది. పొంగి పొలం మీద పడిపోయింది, అంటే వరదలు వచ్చి ఆ భూపాలకుడు భక్తుడై అతని చెరసాల నుండి విడిపించాడు. ఆయన్ని జైల్లో బంధించడం వల్లే ఇన్ని ఇక్కడికి వస్తున్నాయని అర్థం చేసుకున్నాడు. అప్పుడు నయనాలు సర్వస్వపంచ బాధ్యత నుండి విముక్తుడై విశ్వేశ్వరుని పద్య కీర్తనతో కీర్తిస్తూ దేశంలో పర్యటించారు. అతని రచనలు ఆబాల గోపాలాన్ని ఉత్తేజ కరాలై భక్తి జ్ఞాన ప్రబోధకాలై వచ్చాయి. మాణిక్యవాచకుడు క్రమంగా చిదంబరంచే తన రచనలు పాడుతుండగా ఆ రచనలన్నీ లిఖితమైపోయాయి, రాశారు. ఆ గ్రంథమే తిరువాచకం. ఇక్కడ బాగా ఉపయోగం. కాలాంతరంలో అతడు చిదంబరేశ్వరుడిలో ఐక్యం చెందారు. మాణిక్య వచ నయనార్ అన్నాడు కదా, మనకి అది మనం చెప్పుకొని మాకు డిగ్రీ క్యాలిక్యులస్ ఉండేది లెక్కల్లో. అది మాణిక్య వచనం పిల్లై ఆయన రాశాడు. అది చిన్న పుస్తకం, వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ బాగా ఉండేది, అద్భుతంగా ఉండేది ఆ పుస్తకం. నేను పాస్ అవ్వడానికి అదే నాకు బాగా తెలుసు. తిరుమల నాయన వడుదుర అనే పొలానికి దగ్గరగా చత్త గ్రామంలో మూలుడు అనే గొల్లాయన ఉండేది. అతడు నిత్యం గ్రామ పశువులను కావేరీ ప్రాంతంలోని అడవులకు తీసుకుపోయి మేపి సాయంకాలానికి ఇతర కాపరులతో పాటు స్వగ్రామానికి తిరిగి వస్తుంది.
కాలవశంలో ఒక రోజును అతడు అరణ్యంలో మరణించగా తన తోడి కాపరుడు దుఃఖిస్తున్నాడు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఒక శివయోగి చూసి కరుణతో ఒక చోట తన దేహాన్ని ఉంచి ఆ బాలుడి దేహంలోకి ప్రవేశించి పశుకాపరుడు ఆనందంగా మూలుడు నిద్ర నుండి లేచినట్టు లేచి కూర్చుండగా వాళ్ళు పశువులతో గ్రామానికి వెళ్ళి కొత్త మౌనుడు మౌనముద్రతో ఊరు చేరి పశువులు నిజగృహానికి వెళ్ళిన తనకు అంతగా కొత్త అవటం చేత ఒక్కచోటే ఉండిపో భార్యా బంధువులు మిత్రులు ఎంత బతిమాలినా వాళ్ళని గుర్తించలేకపోయారు. అప్పుడు వారు అతన్ని వదిలేసి ఆ మూరుడు తిరువావదుడై క్షేత్రానికి చేరి ఒక అశ్వత్థ వృక్షం కింద ఉంటూ అక్కడ తన అసమాన ధీ విశేషంతో కామికాది శైవాగమ సందోహాలు 3000 వృత్తాలలో ద్రావిడంలో ద్రావిడ భాషలో రచించారు. ఆ గ్రంథం తిరుమంత్రం అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. కారక్కాలమ్మ చోళ రాజ్యంలో కారక్కాలు అనే పట్టణంలో ధనదత్తుడనే వైశ్యుడి కుమార్తె పుణ్యవతి. ఆమె ఆ పుత్రికను అతడు పరమదత్తుడనే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. పుణ్యవతి ఏకైక పుత్రిక అవటంతో అల్లుడిని కూడా ఇంటి దగ్గరే ఉంచుకొని వ్యాపారానికై అల్లుడికి విశేష ధనాన్ని ఇచ్చారు. పరమదత్తుడు కూడా వ్యాపారం చేసి డబ్బు బాగానే సంపాదించి సుఖంగా ఉంది. ఇలా ఉంటే ఒక రోజున పరమదత్తుడు 2 మామిడి పళ్ళను పుణ్యవతికి పంపారు. కానీ అతడి ఇంటికి చేరే లోపల ఒక శివభక్తుడు ఆకలితో ఉండగా అర్థించగా పుణ్యవతి అతనికి ఒక ఫలం ఇచ్చి అప్పుడు భర్త వచ్చి ఒక పండును భుజించి రెండవ దాని విషయం అడిగితే ఆమె చింతించి లోపలికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తే ఆమెకు పరమేశ్వరుడు ఒక ఫలం ఇచ్చాడు. దాన్ని భుజించిన భర్త ఆశ్చర్యచకితుడై విషయమంతా తెలుసుకొని భార్య యొక్క అసాధారణ భక్తి శక్తులకు విస్మయం చెంది ఆమెను భార్యంగా చూడటం దోషభూయిష్టమని నిర్ణయించుకొని తదనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలానికి వ్యాపార వ్యాజ్యం అంటే నెపంతో పాండ్య దేశానికి వెళ్ళి అక్కడ ఒక వైశ్య కన్యకను వివాహం చేసుకొని అక్కడే ఉండిపోయారు. ఈ విషయంలో తెలిసిన పుణ్యవతి బంధువుల సహాయంగా అతని దగ్గరకి వెళ్ళగా అతడు సతీసుత సమేతంగా పుణ్యవతికి నమస్కరించి ఆమె తన భార్య కాక తనకు దేవత అని చెప్పారు. అప్పుడు పుణ్యవతి పుణ్యక్షేత్ర దర్శనలాలసయ్యి కైలాసానికి వెళ్ళటానికి నిశ్చయించి అక్కడ కైలాస పర్వతాన్ని పాదాలతో తొక్కరాదని నిశ్చయించి ఆమె తన శిరోభాగంతో కైలాసాన్ని ఎక్కింది. శివాజ్ఞను అనుసరించి ఆమె తిరువాలంగుడిలో ఉంటూ శివసేవలను గావించి ధన్యమైంది. ఆమె శివస్తోత్రాలు అనేకం రాసి నీలకంఠ నాయనార్ చిదంబర క్షేత్రంలో కుమ్మరి కులానికి చెంది సత్యధర్మశీలుడై గృహస్థ ధర్మాన్ని నడుపుకుంటూ సేవారతి ఉన్నవాడు ఒక ఆయనున్నాడు. శివుడు క్షీరాబ్ది మథన కాలంలో హలాహలాన్ని మింగి నీలకంఠుడైన శివుణ్ణి గూర్చి ఎక్కువగా చెప్పుకుంటాడు కనుక అతనికి నీలకంఠుడనే పర్యాయ పదం. కాలవశంలో ఒకనాడు అతడు ఒక వేశ్యాగృహానికి వెళ్ళి స్వగృహానికి రావటం చూసిన భార్య అతన్ని నిందించగా ఇక తన శరీరాన్ని తాకటానికి అతనికి అధికారం లేకపోయిందని చెప్పింది.
అందుకు ఆయన బాధపడి ఆనాటి నుండి స్వీయ భార్య శరీరమే కాదు సకల స్త్రీ శరీరాలను కూడా పవిత్రాలని పూజ్యాలని విశ్వసించి అలా అవలోకించడానికి ప్రతిజ్ఞ చేసుకో. కొంతకాలానికి అతని గృహానికి శివయోగి ఒకడు వచ్చి తన వద్దనున్న ఒక భిక్షాపాత్ర జాగ్రత్త పరచమని ఆయనకిచ్చి యాత్రార్థం వెళ్ళిపో. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి తను ప్రార్థింపగా నీలకంఠుడు పాత్ర కోసం వెతికితే అది కనపడకపోవటంతో బాధపడి శివయోగికి చరిత్ర చెప్పి క్షమించమని కానీ శివయోగి సమ్మతించగా ఆ దంపతులిద్దరూ చేతులు పట్టుకొని కొనల్లో స్నానం చేసి పాత్రను అపహరింపలేదని ప్రతిజ్ఞ చేస్తే నేను ఒప్పుకుంటాను, కానీ స్త్రీ శరీరం తాకనని ఎలా ప్రతిజ్ఞ చేస్తాడు? అందుచేత ఒక దండాన్ని తీసుకొని దంపతులు చెరొక చివర పట్టుకొని స్నానం ఆచరిస్తుండటం చూసి అతని దీక్షాపాలనకు సంతోషి శివయోగి రూపంలో ఉన్న మహేశ్వరుడు వాళ్ళ వృద్ధత్వాన్ని పోగొట్టి అదృశ్యమయ్యా. జితేంద్రియులు కనుక వాళ్ళకి నిత్య యౌవనత్వాన్ని ప్రసాదించి తన సన్నిధాన వాసంలో కూడా పరమశివుడు వాళ్ళకి ఇచ్చారు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. శాస్త్రం.